కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా వద్దు బ్రో. తెలుసు? మీరు లీకులు చేయకండి. వద్దయ్యా. చేతులు వద్దు బ్రో, పడతాయి. స్పాయిలర్ వద్దు బ్రో. చేయను. నా మీద కేసేస్తారు చేస్తే. అదే. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు వద్దు, అసలు ఆ ఏంట్రా discussion ఇది అని చేయడమే. అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్న ఇండస్ట్రీగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుందని మనకు అందరికీ తెలుసు. సో ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు, ఎంతోమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు, ఎంతో గొప్ప మంది వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్న ఇండస్ట్రీ ఇది. మరి ఇలాంటి ఇండస్ట్రీ గురించి ప్రపంచమే మాట్లాడుకుంటున్న తరుణంలో మన ఇండస్ట్రీ గురించి చాలా తప్పుడు వ్యవహారాలతో మాట్లాడుతూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు రోజుకి రెచ్చిపోతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పూల చొక్కా అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఒక డిస్కషన్ రన్ చేసి, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా రన్ చేసి, ఒక గ్రూప్ కాల్ రన్ చేసి కొన్ని లక్షల మంది చూసే ఒక ప్లాట్ఫామ్లో ఇలాంటి ఫేక్ పబ్లిసిటీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? చిన్న సినిమాలు, మధ్యంతర సినిమాలు, అలాగే పెద్ద సినిమాలు, ఈ రేంజ్ సినిమాలు అనేది రెగ్యులర్గా మన ఇండస్ట్రీలో రన్ అవుతూ ఉంటాయి. బడ్జెట్ని బట్టి, కాస్టింగ్ని బట్టి ఈ బడ్జెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. మరి 100 కోట్లు ఖర్చు పెట్టి అంత గొప్ప సినిమాల్ని మన తెలుగు తల్లికి అందిస్తున్న, మన తెలుగు కళామ్మ తల్లికి అందిస్తున్న ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది ఆర్టిస్టులు వాళ్ళ శక్తిని మాత్రం కొన్ని ఏళ్ళ తరబడి వాళ్ళ శక్తిని ఆ సినిమా కోసం పనంగా పెట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. మరి ఇంత కష్టపడుతున్నారు. ఒక సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. ఒక డైరెక్టరో, ఒక హీరోనో, ఒక హీరోయినో కాదు, దాంతో ముడిపడి ఒక 100లాది మంది టెక్నీషియన్లు ఉంటారు. వాళ్ళ మీద ఆధారపడి ఒక వేలాది మంది కుటుంబ సభ్యులు ఉంటారు. మరి వాళ్ళందరినీ ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఏవైతే పాస్ చేస్తున్నారో వాళ్ళందరూ పొట్ట కొడుతున్నట్టే భావించవచ్చు మనం. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ విషయానికే వద్దాం. గేమ్ చేంజర్ థియేటర్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంచి సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. కానీ కొంతమంది డబ్బులకి కకృతిపడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవతల వాళ్ళు ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఆ డబ్బుల కోసం ఈ గేమ్ చేంజర్ సినిమాని చంపేశారు. అంత గొప్ప సినిమా ఒకసారి ఓటీటీలో వచ్చిన తర్వాత జనాలందరూ, అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, సినీ ప్రేక్షకులు కావచ్చు, సినీ ప్రేమికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. ఈ సినిమాని మనం థియేటర్లో మిస్ అయ్యామే, ఇంత గొప్ప సినిమాన ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది అని మాట్లాడుకున్నామని చాలామంది పశ్చాత్తాపపడ్డారు. సో అప్పుడు కూడా అంటే కొన్ని 100 కోట్లు పెట్టి తీసుకున్న సినిమా అది అటు డైరెక్టర్కి, ఇటు హీరోకి కూడా ఒక మచ్చలాగా మిగిలిపోయింది. అది కూడా ఫేక్ పబ్లిసిటీతో, ఫేక్ రివ్యూవర్స్తో. రివ్యూలను నమ్మండి, కానీ అఫీషియల్గా వచ్చే రివ్యూలను మాత్రమే మీరు గమనించాల్సిందిగా కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రివ్యూవర్స్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని సోషల్ మీడియాలో పదే ఒక సినిమా రాక ముందు రోజే యూఎస్ ప్రీమియర్స్ చూసేసి చాలామంది ఒక సినిమాని చంపేయడం ఇవన్నీ చూస్తున్నాము. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది వాగకూడదు. అందులోకి అతను మాట్లాడంటే ఈ స్టోరీయా, నువ్వు ఈ స్టోరీ చేస్తున్నావా అని ఒక సింగిల్ వర్డ్తో ఆయన మెన్షన్ చేశారు. ఏదైతే అంత గొప్ప స్టార్ని ఒక సింగులర్ వర్షన్లో నువ్వు ఆయన్ని ప్రొనౌన్స్ చేయడం అది చాలా బాధాకరం. అండ్ అది నీ కామన్ సెన్స్కే వదిలేస్తున్నామని కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు. ఓన్లీ సినీ ఆయన అభిమానులే కాదు, సినీ అభిమానులు సైతం ఈ విషయమైన ఫైర్ అవుతున్నారని చెప్పాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే చిక్రీ సాంగ్ ఇటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ని తెచ్చుకున్న ఈ సాంగ్ కొన్ని వేల మంది ఈ హుక్ స్టెప్ని కూడా వాళ్ళ ఇన్స్టాల్లో వాళ్ళు రీల్స్ చేయడం, సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ట్రెండ్ అవ్వడం, ఏ రీల్ చేసినా మిలియన్లోకి రీచ్ అవ్వడం అనేది ఈ చిక్రీ హుక్ స్టెప్స్తో సాధ్యమైందని చెప్పాలి. మరి అంత మంచి సాంగ్ని కూడా హేళన చేస్తూ ఈ 5-6 ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్ కాల్ కదా, ఒక వీడియో కాల్ కింద చేసి ఒక లైవ్ పెట్టేశారో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. చెప్పండి, సినిమా బాగోకపోతే చెప్పండి, చెప్పే రీతి అనేది ఒకటి ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా బాగోదు అని ఎప్పటి నుంచే మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా గురించి ఒక 3-4 నెలల ముందు నుంచే ఈ ఫేక్ పబ్లిసిటీ, డబ్బులు తీసుకొని ఫేక్ పబ్లిసిటీ ఏవైతే చేస్తున్నారో ఈ విషయంలో కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఒక హీరో పైనో, ఒక డైరెక్టర్ పైనో, ఒక ప్రొడ్యూసర్ పైనో చేస్తున్న యుద్ధం కాదు మీరు. ఇది కొన్ని 100లాది మంది టెక్నీషియన్ బతుకులతో ఆడుకుంటున్నారు మీరు. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. సో ఏదైతే మీరు పదే చెప్తున్నారో ఫెయిల్యూర్ అని,
సో ఒక్కసారి మెగా కుటుంబం చేస్తున్న పనులను గమనించండి. సక్సెస్లు ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కొన్ని వందల కుటుంబాలని ఆదుకుంటున్న కుటుంబం అది. మరి వాళ్ళని పదే పదే టార్గెట్ చేస్తూ అటు గేమ్ చేంజర్ కావచ్చు, ఇటు ఇప్పుడు రాబోయే పెద్ది గురించి కావచ్చు, మీరు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అటు అభిమానులని అలాగే ఇటు సినీ ప్రేక్షకులను కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. కాబట్టి సో పెద్ది మీద ఎవరైతే ఫేక్ పబ్లిసిటీ స్టార్ట్ చేశారో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే తప్పకుండా ఆ ప్రొడక్షన్ హౌస్కి, ఆ డైరెక్టర్కి, ఆ హీరోకి వ్యక్తిత్వ హక్కులు అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిలో హక్కుల గురించి టప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడుకోండి. ఎందుకంటే చట్టం ఊరికనే పోదు, ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో దానికి బాధితులు అవ్వద్దు మీరు. కాబట్టి కొంచెం నోరు ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడుకుంటే మంచిది అని అటు ప్రేక్షకులు, ఇటు సినీ అభిమానులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది అని మా అభిప్రాయం. ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.